మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాజీ వర్మ. ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ గరిష్ట పరిమితి పెంపు. ఈపీఎఫ్ఓ మ్యాక్సిమం శాలరీ లిమిట్ ఈపీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. దీని పరిధి ఉన్నత ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని యోచిస్తున్నది. ఈపీఎఫ్ఓ మ్యాక్సిమం శాలరీ లిమిట్. ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం ఇది 15,000 ఉండగా ఈ మొత్తాన్ని 21,000కు పెంచనుందని ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా దీన్ని పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా ఉటంకిస్తూ ఒక జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడవచ్చునని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుండగా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం పైన ఆ భారం పడనుంది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో 6,500 ఉండగా ఆ మొత్తాన్ని 15,000కు పెంచారు. మరోవైపు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఇప్పటికే వేతన పరిమితిని 21,000కి పెంచింది. ఈపీఎఫ్ఓ కూడా ఈ మొత్తాన్ని చేర్చాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఉద్యోగులకు ఎలా ప్రయోజనం? వేతన పరిమితి పెంచడం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12%, యజమాని వాటా 12% చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యాజమాన్య వాటా నుంచి 8.3% పింఛను పథకంలోకి, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలకు జమ అవుతుంది. గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి, యజమాని చెల్లించవలసిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరగనుంది. దీంతో పదవీ విరమణ సమయానికి ఉద్యోగి తన భవిష్యత్తు నిధి నిల్వలు పెంచుకోవడానికి వీలు పడుతుంది. వడ్డీ రేటు పెంపు. అంతకుముందు ఇటీవలే ఉద్యోగుల భవిష్యత్తు నిధి ఈపీఎఫ్ ఖాతాలో నిల్వలపై వడ్డీ రేటును ఖరారు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీ రేటును నిర్ణయించింది. గత 3 ఏళ్లలో ఇదే ఆధిక్యం. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15% నిర్ణయించింది. అంతకుముందు 2021-22లో 8.10% వడ్డీ చెల్లించారు. హోప్ ఫర్ ది బెస్ట్. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.